పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి కృపాకనికమైన భావించాలి తండ్రి ఈ రోజు పరిశుద్ధ దినాలను ఒకసారి ఏదో తండ్రి నడిపించారు తండ్రి ప్రపంచంలో అనేక చోట్లలో తండ్రి తండ్రి సమయాన ఈ స్థలంలో తండ్రి ఆకలి ద్వారా ప్రార్థన ద్వారా సువాక్యం ద్వారా ముందున్న సమయాన్ని నుంచి గమనిస్తున్నాం వాళ్ళ రక్షణలో మీరే మాకు మంచి జ్ఞానాన్ని దయచేసి ఈ యొక్క వాక్యాన్ని గ్రహించి మీ యొక్క వాక్య ప్రకారం మేము జీవించడానికి ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షులుగా బిడ్డలు మీ చేతి తెలుస్తున్నాము తండ్రిని స్థితిస్తూ కూర్చుంది అందరి కూడా చూస్తున్నారు మాట చెప్పాడు. వాక్యాన్ని మనం చదివే సమయంలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, ఆ వాక్యం మనకి ఏం బోధిస్తుంది అని గ్రహించి చదవాలి. చదవడం అంటే ప్రతి ఒక్కరు చదవగలుగుతాం, కానీ ఆ చదువులో గ్రహింపు అనేది ఉండాలి. ఆ గ్రహింపు అనేది ఉంటే మనం వాక్య ప్రకారంగా ఏ విధంగా ఉన్నాము అనేది మనకు తెలుసు. వాక్యంలో స్థిరంగా ఉన్నామా, లేక వాక్యంలో తప్పిపోతున్నామా, మరి దేవుని వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నామా, ఏ విధంగా ఉన్నామనేది మనది మనకు అర్థంలో మనం మొహం చేసుకున్నట్టు కనుక వాక్యం చదివే సమయంలో అక్షరాలు తప్పిపోకుండా చదవాలి. సంఘంలో మనం నిలబడి వాక్యం చదువుతున్నామనంటే ఈ అక్షరము విడిపోకూడదు, కలపకూడదు. ప్రకటన గ్రంథంలో మూలంగా ఏమన్నది, ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ తీయకూడదు, పెట్టకూడదు. అదేవిధంగా మనం స్థుతి వాక్యం చదివే క్రమంలో కొన్ని పదాలే మింగేస్తాం, కొన్ని అక్షరాలే మింగేస్తాం. ఆగ్రహిందన్నట్టు అది తప్పు. కనుక వాక్యాన్ని ప్రతిరోజు మనం చదువుతూ ఉంటే మనం తప్పులు పోకుండా మనం చదువు. వేరే పుస్తకాలు ఏమైనా సరే అక్షరాలు మింగినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క గ్రంథంలో ఉన్న వాక్యాలు ఎక్కువగా తప్పుగా ఒకటి కలపకూడదు, ఒకటి పెట్టకుండా చదవాలని కోరుకుంటున్నాను. సరే, మరి మనం గత వారం కాకుండా అంతకుముందు వారంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఎవరికైనా కాకుండా చెప్తే రెండవ భాగాన్ని మనం తీసుకెళ్తాం. గత వారం కాకుండా ముందు వారంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. మన జీవితాలను ఏమి జరుగుతుంది, కోపం వల్ల వచ్చే నష్టాల లాభాలు. కోపం వల్ల వచ్చే నష్టాలు మనం నేర్చుకున్నాం. మరి కోపం వల్ల వచ్చే లాభాలు కూడా ఇంకేమైనా ఉంటాయా మనకు? కోపం వల్ల వచ్చే లాభాలు ఏ విధంగా లేవు, కానీ కోపాల వల్ల నష్టాలు ఉన్నాయి. అన్నింటిలో కొన్ని ఒక 6 నష్టాలు మనం తీసుకున్నాం. ఆ 6 నష్టాలు ఏమున్నాయో నాకు ఉందా? గట్టి చెప్పాలి. నాకు ఇంటి చెవులు నాకు పెట్టిండు, కానీ వినిపిస్తాయి. అందుకోసం గట్టి చెప్పండి. ఆరోగ్య నష్టము, ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము, పరువు నష్టము, ప్రాణ నష్టము, ఆత్మ నష్టము. ఈ 6 రకాలుగా నష్టాలు మనం నేర్చుకున్నాం. ఇంకా ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా నష్టపోతాం, డబ్బు నష్టమైపోతుంది, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా నష్టమైపోతాయి, ఆత్మ నష్టమైపోతుంది, శరీరం కూడా నష్టమైపోతుంది. ఇక సేవలో ఆటంకాలు కూడా
జరుగుతాయి. కనుక ఈ నష్టాలను మనం గుర్తుపెట్టుకొని ఆ నష్టాలు మన జీవితంలో జరగకుండా కోపాన్ని శాంతపరచుకొని మనం దేవుని యొక్క సన్నిధిలో స్థిరంగా ఉండాలి. అయితే రెండవ భాగం, మరి కోపపడకూడదా? కోపపడితే నష్టాలు జరుగుతాయి, కానీ కోపపడకూడదా? కోపపడాలి, లేదన్నట్టు కాదు. కోపం ఏ విధంగా ఉండాలి? దేవుడు భయంకరుడట. ఆయన నిత్యము కోపపడు దేవుడట. నిత్యము కోపపడుతున్నాడు దేవుడు. ఎందుకోసం అంటే ఆయన మాట విననందుకు నిత్యం కూడా కోపపడుతున్నాడు. కోపపడాలి. ఇంట్లో ఏదైనా పని చెప్తే వినకపోతే పిల్లలను మనం కోపపడతాం. కోపపడకపోతే వాళ్ళు ఏమైపోతారంటే అలసైపోతుంది, మనం మీదే కోపపడడానికి నేర్చుకుంటారు. ఏం చేసిన విధంగా మమ్మీ డాడీ ఏమన్నారు కదా అన్నట్టు అలసైపోతారు. కోపపడాలి, లేదన్నట్టుగా గద్దించాలి, ఖండించాలి. తర్వాత వినకపోతే బుద్ధి కూడా చెప్పాలి. తల్లి ఇంట్లో పిల్లలకి ఏ విధంగా బుద్ధి చెప్తుంది? చెంచా తీసుకొని బుద్ధి చెప్తుంది. వినకపోతే చెంచాతో బుద్ధి చెప్తుంది, కట్టెతో బుద్ధి చెప్తుంది, చీపురు కట్టతో కూడా బుద్ధి చెప్తుంది. ఆ తర్వాత చపాతీలు చేసేది ఏమంటారు, దాంతో కూడా బుద్ధి చెప్తుంది. ఇక బెల్ట్ చేతులు దొరికితే బెల్ట్ తో ఉండగా, లాస్ట్ చెప్పు చేతిపోతే చెప్పుతో కూడా బుద్ధి చెప్తుంది. బుద్ధి చెప్పాలి, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. సంఘంలో అయినా, సంఘస్థులకైనా, ఇంట్లో పిల్లలకైనా మనం ఏం చేయాలి? కోపపడాలి. కానీ ఇంకొక మాట అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? కోపపడుడి కానీ పాపము చేయకూడదు. ఆ మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడాలి, కొట్టాలి, కానీ తిట్టకూడదు. తిట్టుడు పాపం ఎక్కువ. పురుషుల కంటే తిట్టుడులో ఫాస్ట్ ఎవరుంటారు? స్త్రీలు ఉంటారు. చేతులు జోడించాలి కొంతమంది స్త్రీలకి తిట్టుడులో. అన్యులైతే ఇక చెప్పుకోకూడదు. ఇక అన్యుల కంటే మన క్రైస్తవులు కూడా చెప్పుకోకూడదు. అన్యుల కంటే ఘోరంగా కూడా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, లేదంటున్నారు. కానీ తిట్టకూడదు అన్న. తిట్టడం ఏమైతుంది? పాపం. గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, కానీ పాపం మాత్రము చేయకూడదు. కోపపడాలి. కోపపడ్డప్పుడు మనకు చేతులు లేస్తాయి, లేదన్నట్టుగా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, కానీ తిట్టకూడదు. ఆ తిట్టుడు ఏదో మూర్ఖుడు, పిచ్చోడు అంటే ఆ మాట వేరే. కానీ ఇక ఆ తిట్టుడులో ఇంకా ముందుకు వెళ్ళిపోతే మాత్రము అది పాపంలో పడిపోతుంది. కనుక దేవుని వాక్యం ఏమంటుంది ఇక్కడ? గద్దించండి కానీ కోపపడుడి కానీ పాపం చేయదు అంటున్నారు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయాన్ని కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 53వ వచనంలో ఏమంటున్నాడు? దావీదు గారు ఏమన్నారు? నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది.
ఎవరిని గద్దించాలట, ఎవరిపైన కోపపడాలట? భక్తిహీనులు అంటే భక్తి లోపలికి వచ్చి హీనంగా ప్రవర్తించేవారు. దేవుణ్ణి నమ్ముకొని దేవుని విషయంలో చెడుగా చెప్పేవారు. ఇక దేవుణ్ణి నమ్ముకొని దేవుని వాక్య ప్రకారంగా నడవని వారు. దేవుని ప్రేమ ఉండి దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవని వారికి ఏం చేయాలంట? భక్తుడిగా రోషం పుట్టుతుందట. భక్తిహీనంగా నడిచే వారికి చూస్తే ఆయనకు ఏమైందంట? రోషం పుడుతుందంట. రోషం అంటే కోపం. కోపపడాలి, కానీ దేని విషయంలో? దేవుని యొక్క పనిలో ఒకవేళ ఆటంకంగా నడుస్తున్నప్పుడు కోపపడాలి. ఇంట్లో బుజ్జగించాలి, కానీ సంఘంలో మాత్రం ఒకవేళ వాక్య ప్రకారంగా నడవనప్పుడు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవనప్పుడు, దేవునికి సహకారిగా ఉండనప్పుడు, సంఘానికి సహకారిగా ఉండనప్పుడు గద్దించాలి, కోపపడాలి, రోషంగా దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాలి. చాలా మంది ఏం చేస్తారంటే సంఘంలో బుజ్జగిస్తుంటారు. ఏదో గద్దిస్తే రారు కదా, సంఘానికి రారు గద్దిస్తే అని చెప్పేసి సంఘంలో గద్దించుడు దేవుని చెప్తారు. ఎందుకోసం గద్దిస్తున్నామంటే దేవుని యొక్క వాక్యంలో భయభక్తిగా జీవించాలి. వాక్యంలో జీవించి దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని నమ్ముకున్నాము కనుక దేవుని భయభక్తులు ఉండడానికి దాసులు ఏం చేయాలా? గద్దించాలి. దేవుడు గద్దించాడు. ప్రజలు పాపంలో ఉన్నప్పుడు దేవుడు గద్దించాడు. నీటిని తెప్పించి ఏం చేశాడు? ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేసేసాడు. ఆయన చెప్పిన మాటలు వినక ఇష్ట ప్రకారంగా జీవించినందుకు దేవుడికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి ప్రజలందరినీ కూడా ఏం చేశాడు? నీటితో ముంచేశాడు. కోపం వచ్చింది, చెప్పిన మాట వినలేదంట. ఆయనకు భయము భక్తిగా జీవించలేదు కనుక, పాపంలో ఉన్నారు కనుక దేవుడు ఏమనుకున్నాడు? మనసు నొచ్చిందట. దేవుడు ఊరికేనే వారిని నాశనం చేయలేదు. మనసు నొచ్చిందట. ఆయనకు మనసు నొచ్చినందుకు ఏం చేశాడు? ప్రతి ఒక్కరిని కూడా నీటితో చేశాడు. రెండవసారి కూడా కోపం వచ్చింది దేవునికి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేశాడు? నాశనం చేసి. ఒకసారి నీటితో ముంచితే రెండవసారి ఏం చేశాడు? అగ్నితో కాల్చేశాడు. మరి దేవునికి రోషం ఉందా లేదా? రోషం గల దేవుడు, భీకరుడు, భయంకరుడు. అంటే ఆయన చెప్పిన మాటను మనము నమ్మకం. ఒకవేళ ఆయన చెప్పిన మాటను నమ్మకుండా మనం తప్పుగా ప్రవర్తించి నశించిపోయినట్టయితే ఏమైపోతాము? నరకంలో సాతానుకి ఏర్పాటు చేసిన స్థలంలో మనం పడిపోతాం. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పైన కోపపడుతున్నాడు. ఆ స్థలం మీకు కాదు, నేను ఏర్పాటు చేసిన ఆ స్థలము మీకు కాదు కనుక సాతానుకి, ఆ సాతానుతో ఉన్న దూతలకు ఏర్పాటు చేశారు ఆ స్థలం. మీరు నా బిడ్డలు కనుక నేను చెప్పినట్టు వినండి. ఒకసారి నీటితో ముంచేశాడు, రెండవసారి ఏం చేశాడు? అగ్నితో కాల్ చేశాడు. ఇక్కడ భక్తుడు కూడా కనుక భక్తిహీనంగా ఉన్న వారిని చూస్తే ఏమైతుందంటే ఆయనకు రోషం పుట్టుతుంది. సంఘంలో కూడా చక్కగా ప్రవర్తించకపోతే దాసుడు గద్దించాలి. సంఘ సహకారంలో ప్రవర్తించకపోతే గద్దించాలి.
తర్వాత ప్రేమ చూపాల ఒంటరిగా, కానీ అందరి ముందు గద్దించకపోతే నన్ను మెచ్చుకున్నాడు కదా అనే భావనతోటి ఏమైపోతాడు, సంఘంలో తప్పుగా ప్రవర్తిస్తాడు. క్రమపద్ధతిగా నడవాలి సంఘంలో. ఇశ్రాయేళ్లకు మోసకునగా క్రమపద్ధతిగా నడవండి అని చెప్పేసి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు క్రమపద్ధతిగా నడవలేదు కనుక వారికి దేవుడిచ్చిన స్థలానికి వెళ్ళలేదు. మరి మనకి దేవుడు ఏమంటున్నాడు, ఆయన రాజ్యానికి వెళ్ళాలనంటే భయము భక్తితో మనం జీవించాలి. కనుక మనలో కూడా రోషం ఉండాలి. దేవుడి గురించి ఎవరైనా చెప్పారు అంటే రోషంగా మనం మాట్లాడాలి. దేవుడు చూసుకుంటాడు అని అంటే ఈ బైబిల్ చేతికి ఎందుకు ఇచ్చారు అని అంటాడు. ఏదో కట్టెలతో కొట్లాడాలని చెప్తలేడు దేవుడు, వాక్యంతో కొట్లాడాలి. అందుకోసం పౌలు గారు ఏమన్నాడు, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి విశ్వాసులు. ఇంకొక మాట వస్తున్నా, మొదటి సామ్యులు 17వ అధ్యాయం 26వ వచనం. మొదటి సామ్యులు 17వ అధ్యాయం 17. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొక్క నిలిచిన వారిని అడగగా జనులు వాని చంపిన వానికి చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చి, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద కొట్లాడడానికి వస్తున్నారు. ఆ సమయంలో దావీదు ఎక్కడున్నాడు, అడవిలో ఉన్నాడు. ఫిలిష్తీయుల ముందు ఒక శూలకారుడు, ఆయన పేరేం పేరు, గొలియాత్. ఫిలిష్తీయుల శూలకారుడు ఎవరు, బలాఢ్యుడు ఎవరు, గొలియాత్. ఆ గొలియాత్ ముందుకు వచ్చి నన్ను ముందు చంపి నా ప్రజల మీదకి రాండి అని చెప్పేసి ఆయన ముందుకు వస్తుంటే ఈ ఇశ్రాయేలు అందరూ కూడా గాయపడిపోతున్నారు. అప్పుడు దావీదు వాళ్ళ అన్న వాళ్లకు భోజనం తీసుకొని వచ్చినప్పుడు అది చూసి ఆయనకు రోషం వచ్చింది, కోపం వచ్చింది. సున్నతి లేని వాడు మా మీదకు రావడం ఏంటిది, దేవుణ్ణి నమ్మని వాడు దేవుడిని నమ్ముకున్న వాళ్ళ మీదకి రావడం ఏంటిది, వాడిని ఒక్కరిని కొట్టడానికి వీళ్ళందరూ భయపడడం ఏంటిది అని చెప్పేసి ఆయనకు కోపం వచ్చింది. ఆయన చూస్తే ఎట్లున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, చేతిలో పల్లెము ఈట, ఇవన్నీ చూసి ఏం చేస్తున్నారు ఈ ఇశ్రాయేలు అందరూ భయపడు. కానీ దావీదు మాత్రము పొట్టిగా ఉన్న వ్యక్తి భయపడలేదు. ఎందుకోసం భయపడలేదు, దేవుని మాట ప్రకారం ఉన్నాడు. ఆయన దేవుడు నాలో ఉన్నాడు, ఆ ఫిలిష్తీయుడు ఏం చేయలేడు అని చెప్పేసి దావీదు ముందుకొచ్చి రోషంతో ముందుకొచ్చి ఆయనను చంపేశాడు. మనల్ని ఎవరైనా దూషిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, దేవుడు చూసుకుంటాడని అనుకుంటాడు. కానీ ఎందుకు ఆయన మనల్ని దూషిస్తున్నాడో ఆయనకి తిరిగి మనం మాట ఇవ్వం.
కానీ ఇక్కడ దావీదు మాత్రం వీళ్ళ ప్రాణాలే తీయడానికి వచ్చిన వాడిని ఏం చేశాడు? ప్రాణం తీసేశాడు. కోపం వచ్చింది ఆయన, రోషం వచ్చింది ఆయన. కోపం వల్ల నష్టాలున్నా కూడా, అవమానాలున్నా కూడా కోపం వల్ల రోషం మాత్రం ఉండాలి. దేవునికి రోషం ఉంది, భక్తులకు కూడా రోషం ఉంది. మరి మనకు రోషం ఉందా? దేవుని యొక్క భయంలో మనం ఒకవేళ ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం స్థిరంగా ఉంటే, దేవుణ్ణి ఎవరైతే దూషిస్తున్నాడో మనకు కూడా రోషం రావాలి, కానీ పాపం చేయకూడదు. రోషం రావాలి, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఏ విధంగా? వాక్య ప్రకారం. సంఘంలో ఉన్న మనము దేవుని తన యొక్క సంఘంలోకి నడిపించిన మనకి రోషంగా జీవించాలంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో రోషం ఉండాలి. ఇంకో మాట తెలుసుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6వ. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన ఆహారును మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈచెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని నడుపులో గుండా దూసిపోవునట్టు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. ఇశ్రాయేలులో పాపం జరిగింది. అక్కడ పాపం జరిగింది కనుక దేవుడు ఇశ్రాయేలులో ఒక తెగులు తెప్పించాడు. ఆ తెగులు తెప్పిస్తున్నందుకు ఇశ్రాయేలులో చాలా మంది చేస్తున్నారు. అయితే ఈ ఫినెహాసు అనే ఆయన ఏం చేశాడంటే, ఎవరైతే పాపం చేశారో వారిని ఏం చేశారంటే ఆయన చంపేశాడు. చంపేసినప్పుడు ఇశ్రాయేలులో ఆ తెగులు ఆగిపోయింది. సంఘాలలో కూడా చాలా మంది పాపాలు చేస్తుంటారు. సంఘానికి వస్తుంటారు, తంబాకు, గుట్కా, తాగడము, ఇటువంటి పాపాలు చేస్తుంటారు. సంఘం అనేది ఎదుగదు. దేవుడిని నమ్ముకొని దేవుని సన్నిధిలో మనం పాపాలు చేస్తూ ఉంటే, తప్పులు చేస్తూ ఉంటే సంఘం ఎదుగదు, కుటుంబం కూడా. సంఘాలలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద సంఘాలలో వేల కొద్ది మంది వచ్చినప్పుడు ఎవరు ఏ విధంగా ఉన్నారో దాసునికి తెలియదు. కానీ ఆయన ఏం చెప్పుకుంటాడు? నా సంఘంలో వేల కొద్ది మంది ఉన్నారని. కానీ ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అనేది తెలియదు. అందుకోసం దేవుడు ఏమన్నాడు? చిన్న సంఘమా భయపడకూడదు. సంఘం చిన్నగా ఉంటే ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది తెలుసుకుంది.
కానీ పెద్ద సంఘాలలో వేల కొద్ది ఉన్న వాళ్ళలో కూడా మనిషి ఏ విధంగా ఉన్నాడనేది తెలియదు. తాగుబోతున్నాడా, తిండిపోతున్నాడా, గుడక తింటున్నాడా, తంబాకు తింటున్నాడా, సిగరెట్ తాగుతున్నాడా, కళ్ళు తాగుతున్నాడా, ఇవి ఎవరికి తెలుసు. ఆ విధంగా సంఘాలకు వచ్చినట్టయితే ఆ అలవాట్లు, ఆ తప్పులు, ఆ పాపాలు ఉన్నట్టయితే సంఘాల ఎదుగు. ఇక్కడ ఇజ్రాయెల్లో తెగులు వచ్చేసి పాపం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ తెగులు వచ్చేసి ఎవరి నుంచి పాపం వచ్చిందో ఆ పిన్హాసు చూసి వారిద్దరిని ఏం చేశారట, చంపేశాడు. ఆ ఇజ్రాయెల్ తెగులు ఆగిపోయింది. రోషం, పిన్హాసు రోషం వచ్చింది అంటే దేవునికి కోపం వచ్చి తెగులు వచ్చేసింది. ఎవరి నుంచి పాపం జరుగుతుంది వారిని పక్కన తీసేసి వరకు ఇజ్రాయెల్లో ఆ తెగులు అనేది ఆగిపోయింది. కనుక సంఘాలలో రోషంగా బ్రతకాలి, కానీ సంఘాలలో తెగులు వచ్చేటట్టు బ్రతకూడదు. సంఘానికి వస్తున్నాం అంటే దేవుని యొక్క సన్నిధిలో రోషం ఉండాలి, ఖండించాలి. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు సక్రమంగా సంఘానికి రావటం లేదు, ఎవరు సంఘంలో సక్రమంగా సహకరించటం లేదు, సంఘం అంటే ఎవరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ లేదు, వారిని గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, ఇంటికి వెళ్ళి బుజ్జగించాలి, సమస్యను తెలుసుకొని ఇంట్లో ఒంటరిగా కూర్చున్నట్టు మాట్లాడాలి. కానీ సంఘంలో మాత్రం అందరి ముందు కనుక దేవుడు ఏమంటాడు, భయంకరుడు, భీకరుడు, ప్రతినిత్యము కోపపడు దేవుడు. మన సంఘంలో ఒకవేళ విశ్వాసుల పైన దాసులు కోపపడకపోతే, ప్రేమగా ఉన్నట్టయితే అందరు కూడా ఏమైపోతారు, చల్లబడు. సంఘంలో ఎప్పుడు ఎవరుడంగా చల్లగా పడకూడదు, వేడిగా ఉండాలి, వెచ్చగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. మాటలు ఒకరిది అయిపోయిందా పటని ఇంకొకరు లేపాలి, ఒకరి కోసం ఎదురు చూడకూడదు. ప్రార్థన ఒకరిది అయిపోయిందా ఇంకొకరి కోసం ఎదురు చూడకూడదు. అందరికంటే ముందు నేను వెళ్ళాలా అనే ఉద్దేశం ఉండాలి, అది రోషం. కొన్ని సంఘాలలో ప్రార్థన పాట వేయడం తర్వాత వెళ్ళిపోతుంది. ఇంకొంతమంది వాక్యం సమయంలో వెళ్ళినా కూడా పర్వాలేదు. ఇంకొకరు ఎట్లా ఉంటారంటే, పాస్టర్ రాలేదు కదా, వేరే వాళ్ళు వచ్చింది, ఆయన ఎందుకోసం ఆయన వచ్చినప్పుడు ఓడు పాస్టర్ ఉంటేనే మనం. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా సంఘంలో వచ్చి దేవుని యొక్క మాటలు వినిపోవాలి, అది క్రైస్తవునికి అర్థం. దేవునిలో మంటతో జీవించాలి. దేవుని వాక్యం అంటేనే మంట. ఆ మంటతో జీవించినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో స్థిరంగా ఉంటాం. లేదంటే మనము చల్లబడిపోతాం. నిలువెచ్చగా ఉండకూడదట. చల్లగా నన్ను లేకపోతే వెచ్చగా నన్ను అని నీ ఇష్టం. చల్లగా నన్ను వెచ్చగా నన్ను, కానీ నులువెచ్చగా ఎప్పుడు ఉండగా కనుక సంఘంలో వెచ్చగా ఉండాలి, నులువెచ్చగా ఉండకూడదు, చల్లగా కూడా ఉండకూడదు. ఎప్పటికీ వేడిగా ఉండాలి, మంట మన శరీరంలో ఉండాలి. దేవుని కోపంగా ఉండాలి, భీకరంగా ఉండాలి. దేవుని సన్నిధి గురించి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం మనం కనుక దేవుని యొక్క భక్తిలో, దేవుని యొక్క విశ్వాసంలో మనము ఏ విధంగా ఉండాలి, భీకరంగా ఉండాలి, రోషంతో జీవించాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా
యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుంటా చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలను చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురము అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయకూడదని చెప్పడం. యేసుక్రీస్తు కూడా కోపం వచ్చింది. యేసుక్రీస్తు కూడా కోపిష్ఠుడే, ప్రేమ చూపించాడు, కోపం కూడా చూపించాడు. యూదులను ఆయన తిట్టాడు, మూర్ఖుడు అన్నాడు. సంఘంలోకి వచ్చి వ్యాపారం చేసేస్తున్నారు, అక్కడ దేవాలయంలోకి వచ్చి వ్యాపారం చేసేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా కోపపడ్డారు. సంఘంలో సొంత విషయాలు, వ్యాపార విషయాలు, బయట విషయాలు ఏవి కూడా సంఘంలో ఉండకూడదు. సంఘంలో దేవుని వాక్యం, ఆ వాక్యం తప్ప వేరే విషయాలు సంఘంలో ఉండకూడదు. ఇక వ్యాపారం చేస్తుందా, ఒక స్థలం ఉంది కదా అని చెప్పేసి ఏం చేశారు, అందరూ ఆవులను తెచ్చేశారు, అమ్మడం చాలేశారు, పావులను తెచ్చేశారు, అన్ని తెచ్చేసి అక్కడ ఏం చేస్తున్నారు, మందిరంలో వ్యాపారం చేస్తున్నారు. అప్పుడు ఆయన కోపం వచ్చింది, నా మందిరం పాడు చేస్తున్నారని చెప్పేసి అన్నిటిని విప్పి ఏం చేశాడు, టైం వేసేశాడు. నా తండ్రి సంఘాన్ని వ్యాపారంగా చేయకండి అన్నారు. కొన్ని సంఘాల్లో వ్యాపారాలు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. ఇవి సంఘాలలో ఉండకూడదు. దేవుడు కోపపడ్డాడు, యేసుక్రీస్తులో కోపపడ్డాడు, భక్తులు కూడా కోపపడ్డారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడం, దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ఉండనందుకు కోపపడ్డారు, కోపపడాలి. కనుక దేవుని సన్నిధిలో మనం స్థిరంగా ఉన్నామనంటే, భయము భక్తులతో జీవిస్తున్నామంటే ప్రతి ఒక్కరి మనస్తత్వంలో మంట అనేది ఉండాలి. పరిశుద్ధాత్మ మంటనిస్తుంది అని అంటాం. వాక్యంలో మనం స్థిరంగా ఉంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. మనము దేవుని యొక్క సన్నిధిలో స్థిరంగా, భయంగా, భక్తిగా, మోసంగా మనం జీవించాలనుకుంటున్నారా? చివరి మాటలు చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీయులు 16వ అధ్యాయము 13వ వచనం. మేలుకోగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి అంటున్నాడు పౌలు గారు. అంటున్నాడు కొరింథీయులకు. ఆ కొరింథీయులకు కాకుండా ఈ మాట మనకు కూడా వర్తిస్తుందని చెప్పేసి అనుకోవాలి. బైబిలే మన కోసం ఏమంటున్నాడు, మేలుకుగా ఉండు అని అంటున్నాడు. చురుకుగా ఉండాలి, మేలుగా ఉండాలి, నిద్రమత్తులో ఉండకూడదు మనం. ఆ తర్వాత ఏమంటున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండు అని, స్థిరంగా ఉండాలి విశ్వాసం. ఆ తర్వాత పౌరుషం గలవారైండు అని అంటున్నాడు. పౌరుషం అంటే కోపం, రౌద్రం. పౌరుషంగా ఉండాలి, దేవుని యొక్క పనిలో పౌరుషంగా ఉండాలి, దేవుని యొక్క సేవలో పౌరుషంగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో పౌరుషంగా ఉండాలి.
ఇంకా తర్వాత ఏమంటున్నాడు? బలవంతులైండు, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయండి. రోషము పౌరుషం ఉంటే ప్రేమ వస్తుందా? కోపం వచ్చినప్పుడు మనిషికి ప్రేమ వస్తుందా? మరి ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? ఎంత కోపం ఉన్నా, ఎంత రోషం ఉన్నా, ఎంత పౌరుషం ఉన్నా కూడా మీరు చేసే పని మొత్తము ఏ విధంగా ఉండాలి? ప్రేమతో ఉండాలి అని. బైబిల్లో మొత్తం ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, భక్తుల ప్రేమ, దాసుల ప్రేమ, సేవకుల ప్రేమ, ఈ ప్రేమను బైబిల్లో దేవుడు రాసిచ్చాడు. ఆ ప్రేమను మనము చదువుకొని పౌరుషంగా, రోషంగా, బలవంతంగా ఉండి ప్రేమతో మెలగాలంటున్నాడు. కనుక కోపం వల్ల వచ్చే నష్టాలను మనం జ్ఞాపకం ఉంచుకొని ఆ నష్టాలతో మన కోపం వలన ఏ విధంగా జీవించాలి, మరి కోపపడాలా కోపపడకూడదా మనం గ్రహించి బ్రతకాలని కోరుకుంటూ ఈ మాట నేను తెలుస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు. కృపా కనికరం గల మహారాజాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీ యొక్క సన్నిధిలో మేము ఏ విధంగా జీవించాలి అని మీరు మాకు నేర్పించారు. నువ్వు కోపం వల్ల జరిగే నష్టాలను మాకు చూపించారు. కోపంతో దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా జీవించాలని కూడా మీరు మాకు చూపించారు. తండ్రి వందనాలు. మీ యొక్క మాటల ప్రకారంగా మేము జీవించి మీ యొక్క సన్నిధిలో పౌరుషంగా, రోషంగా బ్రతికేలాగా మీరు మాకు సహాయం చేయించమని కోరుకుంటూ మాటలు నేను సన్నిధిలో క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.